వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. నో వన్ ఈజ్ గోన్ అటాక్ అండ్ హార్మ్ యూ. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 7వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన ధైర్యపరిచే వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దినాలు గడుస్తున్న కొలది మనము గ్రహించేదేమనగా, పూర్తిగా భద్రత లేని పరిస్థితుల్లో దినాలలో మనము జీవిస్తూ ఉన్నాం. బంధాలకు బాంధవ్యాలకు చోటు లేని పరిస్థితులు దినాలు. పెద్ద చిన్న తేడా లేదు, గౌరవాలు లేవు. ప్రేమ చల్లారిపోతున్న దినాలు. దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమించేటటువంటి దినాలు. ఆ నేపథ్యంలో మనం జీవిస్తూ ఉన్నాం. సహనము లేనటువంటి పరిస్థితులు, ఎక్కడైనా సరే తొందరపాటు, అవగాహన లోపం ఉన్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో జరుగుతున్న విషయం ఏమనగా, ప్రేమ హృదయాల్లో చల్లారిపోతుంది. దాంతోపాటు దేవుని భయము కూడా బొత్తిగా లేకపోతుంది. దేవుడంటే భక్తి లేదు, భయం లేదు. అపవాదికి కూడా కావాల్సింది అదే. ఈ అవకాశాన్ని అదునుగా తీసుకొని అనేక విధాలుగా ప్రభావితము చేసి స్వార్థంతో నింపి తను అనుకున్న దాని కొరకు ఎంతకైనా దిగజారే ఆ నేపథ్యంలో మనుషులను నెట్టివేస్తున్నారు. మన పెద్దలు చెప్పుతున్న నేపథ్యంలో మంచికి వెళ్ళిన, మంచి చెప్పిన చెడే ఎదురవుతుందని. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితులు అలాగనే ఉన్నాయి. లోకములో కుటుంబంలో జీవిస్తూ ఉన్న ఎవరు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో, ఎలా ప్రవర్తిస్తారో ఊహించలేనటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో ప్రతిదినం మనం వింటూ చూస్తున్న పరిస్థితులు ఏమనగా, కోపం, పగ, ద్వేషాలతో నిండిపోయి ఒక విధంగా మారణకాండ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నీ మీదికి ఎప్పుడు దాడి జరుగుతుందో, ఎవరు నీకు హాని చేస్తారో మనం ఊహించలేని పరిస్థితుల్లో ఉన్నాం. దేవుని మార్గములో నడుస్తున్న నీవే అపవాదికి గురి. నిన్ను మానసికంగా, శారీరకంగా నీ మీద దాడి చేసి, యుద్ధము చేసి, నిన్ను కృంగదీసి మార్గము నుండి తప్పించి నిన్ను నశింపచేయాలనే అపవాది ప్రయాస. ఇది నిరంతరమైన యుద్ధమే. పొంచి ఉండి సమయాన్ని చూసి ఆలోచన చేసి ప్రణాళిక చేసి దాడి చేయాలనే అపవాది ఆలోచన. ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, నీ మీద దాడి చేయబడుతూ నలుగుతూ ఒంటరితనముతో ఉన్న నేపథ్యము నీకున్నదేమో. ఒకవేళ ఎలాగూ ఈ పరిస్థితుల్లోండి బయటపడాలని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. భయము నిన్ను ఆవరించి ఎవరు ఎప్పుడు ఎలా దాడి చేస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావేమో. నీతోని దేవుడు మాట్లాడుతున్నాడు. దిగులు పడద్దు, భయపడద్దు. నీతో దేవుడు అంటున్నాడు కదా, నీకు హాని చేయటానికి, నీ మీద దాడి చేయటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ మీదకి ఎవడు రాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. నీ చుట్టూ ఆయన అగ్ని కంచె కావలి ఉంచుతాడు. అంత మాత్రమే కాదు సుమా, శత్రువు బలమంతటి మీద నీకు అధికారాన్ని ఇస్తున్నాడు. నీతో వచ్చువాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. ధైర్యము తెచ్చుకో. ఆయన నీతో ఉండగా, ఆయన కృపాకంచె నీ చుట్టూ కావలి ఉండగా, ఆయన అగ్ని కంచె నీ చుట్టూ భద్రతగా నీకుండగా, నీకు హాని చేయటానికి నీ మీదకి ఎవడు రాగలడు? దేవుడు నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు? ఈ మాట నీకు ధైర్యాన్ని కలుగు చేస్తే, ఈ దినం
దేవుని శక్తితో నింపబడి సంపూర్ణ విశ్వాసముతో శత్రువుతో ఈ మాట చెప్పు, నేను ఒంటరి వాడిని కాదు, దేవుడు సర్వోన్నతుడైనటువంటి వాడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు నాకు తోడై నాతో పాటు ఉన్నాడు. దిగులు చెందకు, భయపడకు. భయపడితే నువ్వు తరుము పడతావు. కనుక ఆయన నీతో ఉండగా నీ చేయి చాపి ఆయన చేతికి అప్పగించు. ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు విశ్వాసముతో ఆయనను నమ్మి నువ్వు నడు. రాజులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన నమ్మదగినవాడు. ఈ నూతన దినం శక్తి పుంజుకొని విశ్వాసముతో నింపబడి రెట్టించిన ఉత్సాహముతో ఒక విజయ నాదము శత్రువుకి నువ్వు చేయు. నా మీదికి హాని చేయటానికి ఎవడు రాడు. శత్రువు బలమంతటి మీద నాకు అధికారం ఉంది, నేను ఒంటరి వాణ్ణి కాదు సుమా అని నువ్వు ఒక శత్రువుకి ఒక కేకవి. ఈ దినం ఆయన చేయి పట్టుకొని ఆ ఉత్సాహముతో ఆ ధైర్యముతో ఈ దిన ప్రయాణం ఆరంభించటానికి ప్రార్థనాపూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. అనేక భయాలతో దినాన్ని ఆరంభిస్తున్న నాకు ఎవరు దాడి చేస్తారో, ఎలాంటి హాని నా మీదకి వస్తుందన్న భయముతో ఈ దినం ఆరంభించాలని అనుకున్న నేపథ్యంలో అద్భుతమైన వాగ్దానము ద్వారా నీ తోడు నాతో ఉంటుందని నన్ను బలపరిచి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ దినమంతా నీ రెక్కల చాటుల భద్రపరిచి మీకు మహిమకరముగా అనేక మందికి దీవెని